ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాల్టి వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఆ యాప్ ఏంటంటే నో బ్రోకర్ యాప్. ఈ యాప్ని ఉపయోగించి మన ఏరియాలో ఉండే ఫ్లాట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, హౌసెస్ కానీ, ఇలాగా రెంట్ వెహికల్స్ కానీ ఇలాంటివి ఏం కావాలన్నా మనము ఈ యాప్లో అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము బయట వెళ్ళి మనకు కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెర్చ్ చేసుకోవడానికి బ్రోకరేజ్ అనేది ఎక్కువగా ఛార్జ్ అనేది చేసుకుంటుంది. దీన్ని బేస్ చేసుకొని నో బ్రోకర్ యాప్ వాళ్ళు ఈ యాప్ని అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యాప్ను ఉపయోగించి మన ఏరియాలో అపార్ట్మెంట్స్, రెంట్ హౌసెస్ కానీ, ఫ్లాట్ కానీ ఇలాగా రకరకాలైన క్లాసిక్స్ ఫ్రీ యాడ్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన నీడ్స్ అనేది దీంట్లో మనము సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దీని ద్వారా మనకు కావాల్సిన సర్వీసెస్ ఎలా పొందాలి అనే విషయాలన్నింటిని కూడా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇవన్నీ కూడా తెలుసుకుపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యాప్కి సంబంధించిన లింక్ను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాని నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి నో బ్రోకర్ యాప్ అని టైప్ చేయండి. ఇలా మనకు యాప్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, చూడండి. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నో బ్రోకర్ యాప్ అని దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చేసి మన మొబైల్కి ఒక ఓటీపీని వస్తుంది. ఓటీపీని వెరిఫై చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఈ నో బ్రోకర్ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫైండ్ ఏ హౌస్ వితౌట్ బ్రోకర్ అని ఇక్కడ మనకు వచ్చింది. ఇక్కడ కొన్ని మన ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. బై, రెంట్, కమర్షియల్, ఇలా రకరకాలైన ఫ్యూచర్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. మనకు కొనాలంటే మనకు బిల్డర్ ప్రాజెక్ట్స్, సేల్స్ అగ్రిమెంట్, ఇలాగ లోన్స్ కానీ, లీగల్ సర్వీసెస్ కానీ, హోము, ఇలాగా ఎన్ఆర్ఐ సర్వీసెస్ ఉంటాయి. అలాగే రెంట్కి సంబంధించి చూస్తే ప్యాకర్స్ అండ్ మూవర్స్, పే రెంట్ కానీ, క్లిక్ కానీ, ఎర్న్, హోమ్ సర్వీసెస్ ఇలా అనేటివి ఉంటాయి అన్నమాట. అలాగే కమర్షియల్కి చూస్తే సేమ్ అదే విధంగా ఉంటాయి. కమర్షియల్కి ఏమేమి నీడో అవి ఉంటాయన్నమాట ఇక్కడ. సో దీనివల్ల ఏంటి అంటే బెనిఫిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైనా మనకు ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా, అలాగే రెంట్ హౌసెస్, లోన్స్ ఇలాంటి సేవలన్నీ కూడా మనకు దీంట్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది ఉండదు. అలాగే మనకు సంబంధించిన ఫ్రీ యాడ్స్ అనేటివి మనం ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ యాడ్ని మనం పోస్ట్ చేయొచ్చు. దీని ద్వారా మన యొక్క బిజినెస్ అనేది డెవలప్మెంట్ కోసం చాలా యూస్ అవుతుంది. సో అదర్ యాప్స్లో కానీ, వెబ్సైట్లో చూస్తే మనకు పెయిడ్ యాడ్స్ అనేటివి ఉంటాయి. సో దానివల్ల మనకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి మన బిజినెస్ డెవలప్ కోసము. అయితే ఈ నో బ్రోకర్ యాప్లో మనము డైరెక్ట్గా ఫ్రీగానే మనకు సంబంధించిన బిజినెస్ అనేది డెవలప్మెంట్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఫాస్టర్ అండ్ వెరీ ఈజీ టర్న్స్ అండ్ బయర్స్, అలాగే స్పెండ్ జీరో ఆన్ బ్రోకరేజ్ అంటే మనం కొన్న వాళ్ళు లేకపోతే అమ్మిన వాళ్ళకు ఎంతో కొంత కమిషన్ అనేది ఇవ్వాలి. సో ఈ యాప్కి సంబంధించి చూస్తే ఎలాంటి కమిషన్ అవసరం లేదు. అలాగే ఇక్కడ క్లిక్ హియర్ టు రీడ్ టుడే న్యూస్ పేపర్ అని ఉంది. న్యూస్ పేపర్ కూడా మనము ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే మనము ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాము. లాగిన్ ప్రాసెస్ ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పాను.
సో ఇక్కడ చూస్తే హోమ్ చార్ట్ యూస్, పే రెంట్, బిల్ పేమెంట్, నో యువర్ రెంట్, అలాగే ఫర్నిచర్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, మై రెసిడెన్షియల్ ప్లాన్, ఇలాగ రకరకాలైన ఆప్షన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. అలాగే ఈ యాప్కి సంబంధించి మా రివార్డ్స్ కూడా ఉంటుంది. అలాగే క్లిక్ అండ్ ఎర్న్, మనకి ఏదైనా కొత్త ప్లేస్ కానీ బయ్యర్ సెల్లర్ నుంచి మనము ఆ డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఈ యాప్లో పోస్ట్ చేసినట్టయితే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనం బిల్ కట్టిన, రెంట్ పే చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ సపోర్ట్ వస్తుంది, బ్లాగ్, దీనికి సంబంధించిన అన్నీ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశాయి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి యూజ్ చేశాను. లాస్ట్ ఈ మంత్ అంటే రెంట్ పే చేశాను. ఇక్కడ రెంట్ పేలో చూడండి, చాలామంది క్రెడిట్ కార్డు ఇలాగా డెబిట్ కార్డుతో పే చేయాలి అని చెప్పి అనుకుంటుంటారు. అయితే మనకు తెలిసిందే, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ విత్డ్రాల్ చేసినా ఎక్కడన్నా స్వైప్ చేసినా ఎక్స్ట్రా కాస్ట్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే మనం ఒకవేళ క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 1% మాత్రమే ఛార్జెస్ అవుతుంది. ఓకే, ఇక్కడ రకరకాలైన కార్డ్స్కి సంబంధించిన ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎప్పుడైనా 24/7 ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనకు ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈజీగా మనం ఉండే ఏరియాస్లో మూవర్స్ అండ్ ప్యాకర్స్ కానీ, అలాగే బిల్ పేమెంట్ కానీ, యూటిలిటీ బిల్స్ కానీ, మనకు కావాల్సిన హోమ్స్, రెంట్ హౌసెస్ కానీ, ఇలాగా రెంట్ అగ్రిమెంట్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా అవుతుంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతాను. సో ఇంత మంచి యూస్ఫుల్ అయిన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.